బైబిల్ చెప్తుంది, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు. దయచేసి వినాలి. శరీరానుసారిగా కోపపడము, అబద్ధము చెప్పడము, మోసము చేయడము, అన్యాయాలు చేయడము, కపటముగా మాట్లాడడము అన్ని శరీరానుసారమైన క్రియలే. ఇవన్నీ మనలో ఉంటే మీరు చావవలసిన వారై ఉన్నారు. చావడం అంటే 2 సార్లు చావాల. మనం శరీరం ఒకసారి చచ్చిపోతుంది, ఆత్మ ఇంకొకసారి చావాల. ఆత్మ చచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది? నరకానికి వెళ్ళిపోవలసి ఉంటుంది. అక్కడ నరకంలో ఆత్మ చావాలి. బైబిల్ అంటది అగ్ని ఆరదు, మనకు అక్కడ పేరేమి? పురుగు. మనకు అక్కడ పేరేమి? పురుగు. నరకంలోకి వెళ్ళే ప్రతివాడి పేరు పురుగు. ఇక్కడ నాకు పేరేమి? అపోస్తలుడు. ఇక్కడ నాకు పేరేమి? రెవరెండు. ఇక్కడ నాకు పేరేమి? బిషప్. ఇక్కడ నాకు పేరేమి? డాక్టర్. దయచేసి గమనించాలి, బైబిల్ చెప్తాది శరీరానుసారముగా మనము ప్రవర్తించినట్లయితే చావవలసిన వారమై ఉన్నాం.